అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మ దీవెన. రచన కొచ్చెర్లకోట ఎస్వి నరసింహారావు గారు. మీ అమ్మ మా అమ్మలా కాదు కదా, పాపం చాలా మంచిది. తనకున్న కసి కోపం లోపలే అణగదొక్కి పైకి మాత్రం చాలా మామూలుగా అంది అర్ణవి. అవును, అందరూ అలా ఉండలేరు. పని ధ్యాసలో పరధ్యానంగా కూతురు మాటకి వంతపాడింది కౌముది. అవును, మీ అమ్మ పోలికలు మా అమ్మకెందుకు రాలేదంటావు? అప్పటికి విషయం అర్థమై, రాకేం ఎంచక్కా వచ్చాయి. మీ అమ్మే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని తమాయించుకుంటుంది. నువ్వు ఇప్పుడు చూస్తున్న మీ అమ్మమ్మని అప్పట్లో అయితేనా? తను చెప్పిన దానికి తేడా వస్తే మాకు చాకిరేవు పెట్టేసేది. సరదాగా కొన్నాళ్ల పాటు మా అమ్మ ఏం చేసేదో నన్ను చేసి చూపించమంటావా? కవ్వింపుగా కూతుర్ని అడిగింది. ఏం కాదు, అమ్మమ్మ చాలా మంచిది. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. నా పెళ్లి కాకముందు చూడాల్సింది అసలు సిసలు అమ్మమ్మని. నేను నమ్మను. నువ్వు నమ్మవని నాకు తెలుసు. అయినా ఇలాంటివన్నీ అర్థం కావాలంటే నీకు కూడా పెళ్ళై నీలాంటి తిక్కల పిల్ల పుట్టుకురావాలి. ఆమె మాటలో కొంత అసహనం ఉన్నా, ఎంతైనా కూతురి కాలిలో ముళ్ళు దిగితే తను నొప్పితో విలవిల్లాడిపోయే తల్లి కదా. ఆ సాధింపు వెనకే ఒక దీవెన కూడా దాక్కుని ఉంది. అదే మరి. ఏమన్నా ఆ మాటే అంటావు. సర్రున కోపం వచ్చింది అర్ణవికి. కోపానికేం తక్కువ లేదు. నీ పెళ్ళయ్యాక నేను మంచిగానే కనపడతానులే సణుక్కుంది కౌముది. ఒకరోజు అమ్మా, అరకు వ్యాలీ ఎక్స్కర్షన్కి వెళ్తాను అడిగింది అర్ణవి. వద్దులే తల్లి, అసలే చలికాలం. అయినా నాన్న ఒప్పుకోవాలి కదా. నువ్వు సరే అంటే వెళ్ళమన్నాడు నాన్న. ఆయనకేం నాలిక చివరి నుంచి అనేసి నా మెడకి చుట్టేస్తారు. మంచి చెడు ఆలోచించక్కర్లేదా? మొన్నే కదా నీకు జ్వరం వచ్చి తగ్గింది. ఇంత వెంటనే వెళ్తే మళ్ళీ జ్వరం తిరగబెడితే ఎంత కష్టం. ఆలోచన లేకపోతే ఎలా? భర్త మీద విసుక్కుంటూ కూతురికి కాదని చెప్పేసింది కౌముది. పర్వాలేదమ్మా, ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. నాకైతే వద్దనిపిస్తుంది నిష్కర్షగా చెప్పేసింది. అన్నిటికీ అలా అంటావేంటి? విసుక్కుంది. రేపు నువ్వు అమ్మాయ్యాక తెలుస్తుందిలే. నీలా కాదు, నేను నా పిల్లల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించేస్తాను పౌరుషంగా చెప్పింది. అది చూద్దాం చిన్నగా నవ్వింది కౌముది. ఈ కాలం పిల్లలు మామూలేగా. చివరికి కూతురు మాటే నెగ్గింది. అర్ణవి ఇంటర్ ఇంజనీరింగ్ చదివే టైంలో ఇలాంటివి చాలానే జరిగాయి. దాంతో పాపం కౌముది మీద అన్నిటికీ వద్దంటుందన్న ముద్ర పడిపోయింది. ఆ రోజు రాత్రి తండ్రి కూతురు కలిసి చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. వంట వద్దని బయట నుంచి బిర్యానీ అవి ఆర్డర్ చేసి తిన్న తర్వాత తీరిగ్గా కౌముదిని ముగ్గులోకి లాగారు. విషయం ఏమిటంటే అర్ణవి ఎంఎస్ చేయటానికి యుఎస్ఏ వెళ్దామని సరదా పడుతుంది. తండ్రి పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. కౌముదికి మెల్లిగా విషయం చెప్పి ఒప్పించాలనే ప్రయత్నం. నేను చచ్చినా ఒప్పుకోను కరాఖండిగా చెప్పేసింది కౌముది. అది కాదమ్మా, కూతురు మాట వినిపించుకోకుండా నువ్వు మాకు ఒక్కదానివి. 4 ఏళ్లలో నువ్వు వెనక్కి వస్తానంటున్నావు, కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. నువ్వు పుట్టాక నిన్ను ఒక్కరోజైనా వదిలి ఉండలేదు. ఇప్పుడు నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతాను అంటున్నావు? కళ్ళనీళ్ళు తిప్పేసింది. అది కాదమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు అంటూ రకరకాలుగా తల్లిని కన్వీనియన్స్ చేసే ప్రయత్నం చేసింది అర్ణవి. ఇప్పుడు నీకు అర్థం కాదులే. నీకు కూడా ఒక చంటిది పుట్టి అది నిన్ను వదిలేసి పోతాను అంటే తెలిసొస్తుంది. అబ్బా, మళ్ళీ అదే మాట అని తల కొట్టుకొని కన్న కూతుర్నే శపిస్తున్నావా అని అడిగింది. ఏం మరి, నీ కూతురు నిన్ను వదిలి వెళ్ళటం శాపమా? ఇప్పుడు నా కూతురు అమెరికా వెళ్తానంటే నాకు వరమా? నిలేసింది కౌముది. అది కాదు కౌముది, నీ ఫ్రెండ్ విశాల కూతుర్ని పంపలేదా? పాపం అర్ణవి సరదా పడుతోంది కదా. అయినా ఈ కాలంలో అమెరికాని దూరం నుండి ఎవ్వరూ చూడట్లేదు. మనం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. దాని ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కదా. మీకు దానికి ఇష్టమైతే నన్ను అడిగేదేముంది? మీ ఇద్దరికీ నచ్చినట్టు చెయ్యండి. కౌముదికి కష్టం తోచినట్లు అర్థమైంది శ్రోతలకి. అప్పటికి ఊరుకున్న అర్ణవి అమెరికా ప్రయత్నాలు ఆపలేదు. తండ్రి కూతురు కలిసి గుట్టుగా అమెరికా కాలేజీలో సీటొచ్చేదాకా చెప్పకుండా ఫీజు కట్టే ముందు మళ్ళీ ఒకసారి కదిపారు. కూతురు యుఎస్ ప్రయాణం మానేసిందని సంతోషపడుతున్న కౌముదికి చాలా బాధ అనిపించింది.
మీ ఇద్దరికీ ఇష్టమైతే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు అని ముభావంగా చెప్పేసి ఆ క్షణం నుంచి వాళ్లతో అవసరమున్నా మాట్లాడటం మానేసింది. వాళ్ళు ఏదన్నా అడిగితే అంటీ ముట్టనట్టు జవాబు చెప్పటం మొదలుపెట్టింది. ఈలోగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది. రా అన్నయ్య, ఫోనైనా చేయకుండా వచ్చావు, అంతా కులాసానా అంటూ ఊరు నుంచి దిగిన అన్నగారిని ప్రేమగా ఆహ్వానించింది కౌముది. మామయ్య, అత్తయ్య ఎలా ఉంది అంటే నా గురించి ఏం అడగవా? అత్తయ్య ఎక్కువైందా నీకు? అన్యాయం కదా. జాలిగా మొహం పెట్టాడు కిషోర్. నువ్వు బాగానే కనిపిస్తున్నావు కదా. చేతులతో ఆయన లావైనట్లు చూపిస్తూ నవ్వింది అర్ణవి. బాగా లావయ్యానంటావా? నవ్వుతూ అడిగాడు మేనకోడల్ని. ఆ, ఓ గుప్పెడు పొట్టొస్తే మంచిదేలేరా, అది అలాగే అంటుంది అన్నయ్యని సమర్థించింది కౌముది. బావగారు లేరా? అబ్బో, అంత గౌరవం ఎప్పటినుంచి నాయనా? అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతూ ఆశ్చర్యంగా అడిగాడు అర్ణవి తండ్రి. ఏం చేస్తాం, ఒక్కోసారి ఎలాంటి వాళ్ళకైనా గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? అంతే. ఇద్దరూ పెద్దగా నవ్వుకున్నారు. కారణం, ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. భోజనాలు చేస్తుండగా అసలు విషయం బయటపెట్టాడు కిషోర్. మనం అనుకుంటే సరిపోదన్నయ్యా, వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఆయన గారు కూతుర్ని అమెరికా పంపుతారట చదువులకి. చాలా కష్టంగా చెప్పింది కౌముది. అమ్మకి అంత బాధగా ఉందా అనిపించింది అర్ణవికి. తండ్రి మొహం చూసింది కొంచెం బేలగా. ఎప్పుడు వెళ్తున్నావు అమెరికా? మామయ్య ప్రశ్నకి వెర్రినవ్వు నవ్వి, ఇంకా ఏం తెలియదు అంది. విమానం ఎక్కే ముందు రోజు చెప్తారులే అన్నయ్య. అదేమిటమ్మా అలా అంటావు? బాధగా అంది అర్ణవి. చూడు చెల్లెమ్మ, దానికి ఇష్టమై వెళ్తానంటే నువ్వు అడ్డు పెట్టకూడదు. ఈ రోజుల్లో ఎంతమంది వెళ్ళట్లేదు? అంతేలే అన్నయ్య, ఈ కష్టం తెలియాలంటే దానికి కూడా ఓ కూతురు పుట్టాలి. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టేసింది. ఇరిటేషన్ వచ్చేసింది అర్ణవికి. సాయంత్రం తిరిగి వెళ్లే ముందు, అర్ణవి అమెరికా విషయం తెలిసాక నా ప్రపోజల్ గురించి ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నాను. చెల్లెలి దగ్గర సెలవు తీసుకుంటూ అన్నాడు కిషోర్. ఏం చేస్తాం, మనం చాలానే అనుకుంటాం, మన చేతుల్లో ఏమీ లేదు. వదిన్ని ఏమీ అనుకోవద్దని చెప్పు. విశ్వగాడికి నా తరపున సారీ చెప్పు, బాధపడింది కౌముది. ఆ రాత్రి మళ్ళీ ఒక చిన్న మీటింగు. తాడో పేడో తేల్చేసి తల్లిని ఒప్పించాలని అర్ణవి ప్రయత్నం. అయితే ఆమె ఆశ్చర్యపోయేలా తండ్రి స్వరం మారిపోయింది. అది కాదు నాన్న. లేదు తల్లి, నేను చెప్పేది విను ముందు. తర్వాత నీకు నచ్చిన నిర్ణయం తీసుకో. అమ్మ నేను కూడా కాదనం. తల్లి తరపున కూడా హామీ ఇచ్చాడు. విశ్వ మంచివాడు. CA పాస్ అయి హైదరాబాదులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్తులు బాగానే ఉన్నాయి. వాడు నిన్ను ఇష్టపడ్డాడని కానీ నిజానికి అలాంటి సంబంధం తేవటం కొంచెం కష్టమే తల్లి. పైగా వాళ్ళొచ్చి నిన్ను ఇమ్మని అడుగుతున్నారు. ముఖ్యంగా అత్తయ్య మామయ్య చాలా మంచివాళ్ళు. అవకాశాలు అస్తమాను రావు. ఇప్పుడు వదిలేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుందేమో ఆలోచించు. అర్ణవికి ఉడుకుమొత్తనంగా ఉంది. ఒరేయ్ విశ్వ, ఎంత చెప్పాను, నాకు US వెళ్ళటం ఒక పెద్ద డ్రీమ్ అని. ఒక్క 4 ఏళ్ళు పెళ్ళికి ఆగమంటే వినవా? నీ పని ఇప్పుడు కాదు. పైగా మామయ్యని పంపించి నన్ను ఇరికిస్తావా? లోపల రగిలిపోతుంది అర్ణవి. నిజానికి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నా అటు ఇటు పెద్దలకి ఏమాత్రం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. నువ్వేం మాట్లాడవేం అన్న భర్త వైపు నిర్లిప్తంగా చూసింది కౌముది. నా మాటకి ఏమాత్రం విలువ లేనప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం? ఇంకా లాభం లేదని. నాకు విశ్వాన్ని చేసుకోవటానికి అభ్యంతరం లేదు. మనసులో మాటని బయటపెట్టే అవకాశాన్ని వదులుకోవటం ఇష్టం లేక చెప్పేసింది అర్ణవి. వింటున్న ఇద్దరి మొహాలు వెలిగిపోయాయి. కానీ US వెళ్ళొచ్చాక అయితే ఓకే, అంటే 4 ఏళ్ళు ఆగాలి మరి. కూతురు ఒప్పుకోవటంతో మురిసిపోయి మర్నాడే బావమరిది ఊరికి ప్రయాణం అయ్యారు. 4 ఏళ్ళు ఆగటం సమస్య కాదు, కానీ మా అమ్మా నాన్న బావుండగా వాడికి పెళ్లి చేసేయాలని నా తాపత్రయం. వదిన మాటకి ఏం చెప్పాలో తెలియక కూతురి వంక చూసింది కౌముది. అప్పటికి 10 సార్లు చెప్పిన మీదట తప్పనిసరై కొంత అయిష్టంగానే అర్ణవి సరే అంది. ఫోన్లో మాత్రం విశ్వని వాయించేసింది. అది కాదే బాబు, మా అమ్మమ్మ తాతయ్య బాగుండగానే పెళ్లి చేయాలని అమ్మ పట్టు. దానికి నేను ఎదురు చెప్పలేకపోయాను. సారీనే బతిమాలాడు. అందరూ ఆనందంగా భోజనాలు చేస్తుండగా ఇందాక ఒప్పుకున్నాను, కానీ నేను అమెరికా వెళ్ళొస్తేనే కానీ ఈ పెళ్ళి చేసుకోలేను. మళ్ళీ పాత బాంబే పేల్చింది అర్ణవి. మళ్ళీ మొదటికొచ్చిందా వ్యవహారం అనుకుంటూ తలలు పట్టు కూర్చున్నారు అందరూ.
నిమిషానికి ఒక మాట అయితే ఎలాగమ్మా అన్న తండ్రి వైపు చూస్తూ, నాన్న నీకు తెలుసుగా నా ఎయిమ్, ఎలాగైనా అమెరికా వెళ్ళాలి, గారాలు పోయింది, పెళ్ళయ్యాక మీ ఆయన తీసుకువెళ్తాడులే అన్న అత్తయ్య మాటల్ని తేలిగ్గా తీసేస్తూ ఏమి అక్కర్లేదు, నేను వెళ్ళగలను ఠీవీగా చెప్పింది. అది కాదమ్మా, నచ్చజెప్పపోయిన తల్లిని ఆగమని ఈ నెలాఖరునే మా ఆఫీస్ వాళ్ళు ఓ ప్రాజెక్టు పని మీద నన్ను 3 నెలలు యుఎస్ పంపిస్తున్నారు. ఇప్పుడే ఫోన్ వచ్చింది, అందుకని 4 నెలల తర్వాత ముహూర్తం పెట్టుకోండి, అభ్యంతరం లేదు నవ్వింది. ఆ విధంగా తన కోరిక తీరబోతున్నందుకు మహదానందంగా ఉంది అర్ణవికి. హమ్మయ్య అనుకున్నారు అందరూ. అమ్మ గట్టిగా పిలిచింది అర్ణవి. అబ్బా ఎందుకే అలా అరుస్తావు, మొన్ననే పుట్టింది నీ కూతురు, అమ్మకి ఇంత నోరా అని హడలిపోతుంది అంటూ చేసే పని మధ్యలో వదిలేసి కూతురు దగ్గరికి హడావిడిగా వెళ్ళి చూసి పకపకా నవ్వింది కౌముది. ఏం ఆరిందావే, బుగ్గలు నొక్కుకుంటూ అడిగింది. చూశావా, అప్పుడే అమ్మతనం పొంగుకొచ్చింది, నీ కూతురు చెవులు మూసి మరి నా చెవులు చిల్లులు పడేలా అరుస్తున్నావా, బాగుంది తల్లి. సరిలే కానీ ఇలారా, దగ్గరికి పిలిచింది అర్ణవి. ఏమైందమ్మా, ఏమైనా ఇబ్బందా, సిజేరియన్ అయ్యి ఎన్నాళ్ళో అవలేదు, నొప్పిగా ఉందా, గాబరా పడింది తల్లి మనసు. ఏం లేదులే, ముందు ఇక్కడ కూర్చో. తల్లి చేయి పట్టుకుని మంచం మీద పక్కనే కూర్చోబెట్టుకుంది. చెప్పు తల్లి, ఏమిటి విషయం. ఏం లేదన్నాను కదా విసుక్కుంటూ అమ్మని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంది. ఏమైంది నీకు, కూతుర్ని ఆప్యాయంగా హత్తుకొని అడుగుతూ మధ్యలో గమ్మున గుర్తొచ్చి, ఆగాగు, చంటిదానికి పాలిస్తున్నావు, అది నలిగిపోతుంది, దూరం జరగబోయింది, దాన్ని నేను చూసుకుంటున్నానులే, నువ్వు కదలకు, ఆజ్ఞ జారీ చేసింది. ఏమైంది నాన్న, మీ ఆయన గుర్తొచ్చాడా లాలనగా అడిగింది. మధ్యలో వాడెందుకు విసుగ్గా అంది. మేనల్లుడు కాబట్టి నేను వాడు అనొచ్చు, నువ్వు అలా అనకూడదు, దాంతో సరిపెట్టా, సంతోషించు. నీ ఎదురుగా వాణ్ణి తిడితే ఊరుకోవు కదా నవ్వింది. చాలే ఊరుకో, ఇది వరకైతే నీకు బావ అవుతాడు కాబట్టి మీరు ఎలా పిలుచుకున్నా పట్టించుకోలేదు, వాడిప్పుడు నీకు మొగుడు, అందరి ఎదురుగా అలా మాట్లాడకు, తప్పు పడతారు ముద్దుగా విసుక్కుంది. సరే కానీ విషయం ఏమిటో చెప్పు. 2 నిమిషాలు మౌనం. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, కంగారుగా అడుగుతూ దూరం జరుగుతున్న తల్లిని ఇంకా గట్టిగా హత్తుకొని ఉండు, వదలకు, చిన్నగా అరిచింది. చంటిదాన్ని చూసుకో, నలిగిపోగలదు, జాగ్రత్త చెప్పింది తల్లి. నాకంటే పాపే ఎక్కువైంది నీకు, గారంగా విసుక్కుంది అర్ణవి. అంతే కదా మరి, నాకీ బుల్లి బంగారమే ఎక్కువ అని నవ్వింది. ఇంతకీ విషయం ఏమిటో చెప్పు, ఎవరి మీద ఈ బెంగ. నా చిన్నప్పటి నుంచి అస్తమాను నువ్వొక మాట అనేదానివి గుర్తుందా, మెల్లిగా అడిగింది. ఏమో, చాలా అనే ఉంటాను, ఒక మాట అంటే గుర్తుకు రావటం లేదు. కూతురు అంత ఎమోషనల్ అవటం మొదటిసారి చూస్తుంది కౌముది. ఆ మాట మొదట్లో కొన్ని రోజులు నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ అదే మాట రిపీటెడ్గా నువ్వు అంటుంటే నేను 10th క్లాస్లోకి వచ్చినప్పటి నుంచి లెక్కపెట్టి నోట్ చేసుకోవటం మొదలుపెట్టాను. నువ్వు ఆ మాట నేను లెక్క పెట్టడం మొదలుపెట్టాక మొన్నటి వరకు 1116 సార్లు అన్నావు తెలుసా, డేట్లతో సహా రాసి పెట్టుకున్నాను. అవునా, కౌముది ఆశ్చర్యపోయింది. ఏం మాట అది, ఏమన్నా తిట్టా, అర్థం కాలేదు. నువ్వు బంగారు తల్లివి, తిట్టడం కాదమ్మా, అది దీవెన, అమ్మని ముద్దు పెట్టుకుంది అర్ణవి. కూతురులో మరో కోణం చూస్తున్న కౌముది మనసు కరిగిపోయింది. చిట్టి తల్లి, ఏమని దీవించాను, కళ్ళనీళ్లు ఆపుకుంటూ అడిగింది. అన్నిసార్లు అన్నా నీకు గుర్తు రాలేదు అంటే చిత్రంగా ఉందమ్మా అని నవ్వి, అస్తమాను అనేదానివి, నీకు అమ్మ అయ్యాక అర్థమవుతుందిలే అని. అర్ణవి గొంతు గద్గతమైంది. ఇదిగో అయ్యాను కదా, ఒళ్ళో ఉన్న పసిగుడ్డును చూపిస్తూ, ఇప్పుడు అర్థమైందమ్మా అని మళ్ళీ అమ్మని వాటేసుకొని, నిన్ను చాలా ఇబ్బందులు పెట్టాను, నన్ను క్షమించు, పిచ్చిదానిలా మాట్లాడకు, నువ్వు బంగారు తల్లివి, పిల్లలన్నాక అలాగే ఉంటారు, ఉండాలి కూడా, బాలింతరాలివి, వెర్రిమొరి ఆలోచనలు పెట్టుకోక ఆనందంగా ఉండు, ప్రేమగా విసుక్కుంది. అమ్మవి, అంతకంటే ఏమంటావులే, చూడచక్కని మనవరాల్ని ఇచ్చావు, ఇంకేం కావాలి అంటూ తను కూతుర్ని ముద్దు పెట్టుకుంది కౌముది. అప్పటి వరకు ఊరుకొని కేర్మన్న మనవరాల్ని తన ఒళ్ళోకి తీసుకొని, ఇదిగో మనవరాలా, మీ అమ్మ నన్ను ఎంత ఏడిపించిందో దానికి 2 నువ్వు ఏడిపించాలి, గుర్తుంచుకో అంటూ చంటిగుడ్డుని ముద్దెట్టుకుంటూ. ఇప్పుడే కదా నేను ఏమీ ఏడిపించలేదన్నావు, బెత్తరపోతూ అడిగింది అర్ణవి.
ఆ, పాపం నీకు క్లీన్ చిట్ ఇచ్చేశాననుకుంటున్నావా? అదేం కాదు. ఇదిగో ఆ ఈ బుడంకాయ పుట్టిందిగా, నా కక్ష అంతా ఇది తీర్చుకుంటుందిలే. తల్లులిద్దరూ నవ్వుకున్నారు ఆనందంగా. అమ్మమ్మ చేతిలో ఉన్న చిట్టి తల్లి కూడా ఏడుపు మానేసింది ఏదో అర్థమైనట్లు. చంటిది పుట్టి 1 నెల అవుతుంది. అర్ధరాత్రి మనవరాలి ఏడుపుకి మెలకువ వచ్చింది కౌముదికి. ఊరకంటితో పక్క మంచం మీదకి తొంగి చూసింది. తను లేచి పాపని ఊరుకోబెట్టాలనుకుంటున్నా హైదరాబాద్ వెళితే ఇవన్నీ ఎలాగూ అర్ణవి ఒక్కతే పాడాలి కదా, అందుకే అలవాటవని అని ఊరుకుంది. అప్పటికే గాఢ నిద్రలో నుంచి లేచి పిల్లకి పాలు ఇవ్వటానికి సమాయత్తమవుతూ విసుక్కుంటున్న కూతురి కష్టం చూసి ముందు జాలి అనిపించినా ఆమె అన్నమాటకి మాత్రం మురిపంతో కూడిన పెద్ద నవ్వు వచ్చింది కౌముదికి. అయితే పైకి మాత్రం నవ్వకుండా బలవంతాన ఆపుకుంది. లేకపోతే కూతురు విసుగు తన మీదకి మళ్ళీపోయే ప్రమాదం ఉంటుందని తెలుసు. అబ్బా, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఆకలేనా? పగలంతా నిద్రపోతావు, నన్నేడిపించటానికి రాత్రి ఆటలు మొదలు పెడతావు. ఇప్పుడు కాదులే, ఓ 25 పోని, నీకన్నా 100 రెట్లు ఎక్కువ తిక్కల కూతురు నీకు ఇలాగే ఏడిపిస్తే అప్పుడు తెలిసొస్తుంది అంటూ ఇంకా లోకం తెలియని చంటుగుడ్డు మీద విసుక్కుంటుంది అర్ణవి. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా. ఈ కథలో లాగానే ప్రతి తల్లి కూడా పిల్లలు అల్లరి చేసినప్పుడు కోప్పడుతూ ఉంటుంది. అయితే దాంట్లో దీవెనలు ఉంటాయన్నమాట, శాపనార్థాలేమీ ఉండవు. ఎందుకంటే వాళ్ళకు కూడా పిల్లలు పుడితే గనక కష్టం అర్థమవుతుందనేది దాని సారాంశం. ఈ కథ వింటున్నంతసేపు కూడా మనకి మన బాల్యం గుర్తుకు వస్తుంది. మనం అమ్మని ఏ విధంగా విసిగించేవాళ్ళమో అప్పుడు అమ్మ ఏమనేదో అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత చక్కటి కథను రచించిన వారు కొచ్చెర్లకోట ఎస్వి నరసింహారావు గారు. వారికి నా నమస్కారములు. ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.